హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ టాక్స్. ప్రెజెంట్ సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోవచ్చాయి. సో ట్రిప్స్ అని తిరణాలని చాలా ప్లాన్ చేసి ఉంటారు కదా. ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేమైతే సమ్మర్ హాలిడేస్ రావటం ఆలస్యం మా ఊరికి అయితే వెళ్తాం అనమాట. స్పెషల్ గా హనుమాన్ జయంతికి అయితే వెళ్తాము. ఎక్కడ ఉన్నా సరే హనుమాన్ జయంతికి మా ఊర్లో ఉండాల్సిందే. మా ఊర్లో హనుమాన్ జయంతి బాగా చేస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా బాగా చేశారు. అదే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. సో ఈ క్లిప్స్ అన్నీ ఊర్లో తీసినవే అనమాట. హనుమాన్ జయంతి రోజు తీసినవి ఈ క్లిప్స్ అన్నీ. పండగ రోజు ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మళ్ళీ గుడికైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే నిహాన్ పొంగల్ అయితే తింటున్నాడు. అదర్ సైడ్ అయితేనేమో భోజనాలు అయితే వండుతున్నారు అనమాట. ప్రభ కట్టే వాళ్ళు తినటానికి అని చెప్పి. ఏ మండలరా నాయన, ఊరు సైడ్ ఇంకా ఎక్కువ కాస్తున్నాయి అనిపిస్తుంది మండలు అయితే. అండ్ ఇక్కడ నుంచి మేమైతే పోలేరమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీరు అక్కడ చూస్తే ప్రభ కట్టడానికి రెడీ చేస్తున్నారు అనమాట నైట్కి. పండగ రోజుల్లో తిరునాళ్ళ రోజుల్లో అసలు ఎంత తిరిగినా కానీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంత పని చేసినా కానీ పెద్ద అలసట అనిపించదు అనమాట. ఎండ తిరిగినా కానీ ఎండ అనిపించదు. పోలేరమ్మ గుడికి వెళ్తున్నాం అని చెప్పాను కదా. ఆంజనేయ స్టాచ్యూ ఉంది కదా, ఇక్కడ దర్శనం చేసుకొని ఆపోజిట్ పోలేరమ్మ గుడికి అయితే వెళ్తాము. ఇందాక ఆంజనేయ గుడిలో కూడా నేనే కదా టెంకాయ కొట్టింది. అండ్ ఇక్కడ కూడా నేనే టెంకాయ కొడతా. పోలేరమ్మ గుడిలో శంకర్ కొడతాడు అనమాట. అందరూ అనుకుంటారు ఏంటంటే శంకర్కి పేషెన్స్ ఎక్కువ అని అనుకుంటారు, కానీ కాదు. వీడియో చూడండి ఎలా తీసాడు. పేషెన్స్ లేక అసలు నా వల్ల కాదు, నేను తీయనంటే తీయను అని. అయిపోగానే పోలేరమ్మ గుడిలోకి అయితే వచ్చాము. వీడియో తీయు, నన్ను ఫోటోలు తీయను అస్సలు అడగడు, నేనే తీస్తాను అనమాట. అలా మెమరీస్గా ఉండిపోతాయి అని చెప్పి. జయంతి సందర్భంగా గుళ్ళకైతే పెయింటింగ్ అయితే వేశారనమాట. నేను పెద్దగా గమనిలా, ఇప్పుడు వీడియో చూస్తా గమనించాను అనమాట. అరే పెయింటింగ్స్ వేశారు కదా అని చెప్పి. లో దాగున్న ఒక రూపం అనమాట. ఇది రేరుగా కానొచ్చింది. ఇలా పూజలు చేయటం, గుళ్ళకి రావటం, దండం పెట్టుకోవడం, కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివి చాలా రేర్ అనమాట. ఇంట్లో శనివారం పూజ చేయమంటేనే పుణ్యకాలని చేస్తాడు చేయమంటే, అలాంటిది కొబ్బరికాయ కొడుతున్నాడు. చూసి తరించండి. ఇంకా ఎలా అంటే పూజల కాడ గుళ్ళకి వెళ్ళే కాడ అయితే నేను దేవుడు తినకుండా రమ్మన్నాడా అన్నట్టు చెప్తాడు అన్ని. ఇక్కడైతే మా నిహాంత్ అలిగాడు అనమాట. కొంచెంసేపు గుళ్ళు అలా కూర్చొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంటికి. 11 అవుతుంది అప్పటికే టైమ్. నిహాంత్ విషయానికి వస్తే పెద్దగా ఏమీలా, మామూలు టీషర్ట్ వేసాను అనమాట కొత్తది. ఎండాకి ఇచ్చి కాక్కుంటుంది అని చెప్పి ఇందాక ఫొటోస్ అని చెప్పి వీడియోస్ అని చెప్పి దిగాము. ఇంకా భోజనానికి వెళ్ళే టైం అయిందనమాట. చూపించా కదా భోజనాలు వండుతున్నారు అని చెప్పి ప్రభ వాళ్ళకి అండ్ మా ఇళ్ళ వాళ్ళకి అని చెప్పి. ఇప్పుడు అక్కడికి అనమాట వెళ్ళిపోతుంది. కాకపోతే ఇప్పుడు నడిచి వెళ్తున్నాం అందరితో. అక్క వాళ్ళ కొడుకులతో అయితే ఇలా ఉంటది. పక్క ఎండ ఒక పక్కేమో కుళ్ళు జోగులేస్తా ఉంటారనమాట. ఇంకా అలా అలా ముచ్చట్లు పెట్టుకుంటే గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా కాళ్ళు అయితే కడుక్కుంటున్నాం అనమాట. ఇంకా వీళ్ళందరూ అయితే మార్నింగ్ గుడి దగ్గరికి అయితే రాలేదనమాట దర్శనం చేసుకోవడానికి. సో ఇప్పుడు వచ్చాం కదా ఎలానో దర్శనం చేసుకుందాము అని చెప్పి ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. ప్రదక్షిణాలు చేసేటప్పుడు కానీ ఎక్స్ప్రెషన్లు ఇవ్వాలి, ఈయన చూసి నేర్చుకోవాలి. ఇంకా మా నిహాంత్ అయితే మాకన్నా ముందే వచ్చాడు అనమాట వాళ్ళ తాతతో. ఇంకా నన్ను చూసి హడావిడిగా వస్తా ఉన్నాడు. సరే చెప్పులు వేసుకొని రాకూడదురా గుళ్ళోకి అని చెప్పి దింపేసాం కిందకి. లావణ్యనేమోని వీడియో తీసిన నాకు కలిగి వస్తుంది. ఒక ఫోటో కూడా తీసాను అనమాట. ఒక పక్క గాలి లేదు, ఒక పక్క ఎండ చెమట్లో పోస్తుంది, వేడి వేడి అన్నము. మా మామయ్య ఏదో చెప్తున్నాడు తినిపోండి ఇంకా వెళ్ళి అని చెప్పి. కొన్ని రోజుల నుంచి నిహాంత్ గోర్లు కొరకడం బాగా నేర్చుకున్నాడు. ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఈ వీడియో అయితే నేను తీసినే కాదు, నా కొడుకు గడి తీసాడు. ఇలా ఉంటాను తీరా అంటే తీస్తాడు, కానీ గజిబిజి గందరగోళంగా తీస్తాడు అనమాట. ఎలానో గల్లా పెట్టించుకొని అయితే పక్కకైతే వచ్చాము. బండ్ల మీద ఆనుకొని తిందామంటే ముందే హెచ్చరిస్తున్నారనమాట, బండ్లు పడతాయి జాగ్రత్త అని చెప్పి. ఆల్రెడీ ఒక బండి పడ్డదంట. గర్ల్స్ మేము తప్ప ఎవ్వరు లేరు అసలు. ఇంకేదో వాళ్ళ అమ్మలక్క ముచ్చట్లు అన్నీ చెప్పుకొని తినేసాం. ఇంకా అలా తినేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. వాళ్ళ అక్కతో పాటు అయితే వెళ్తున్నాడు నిహాంత్. ఇంక ఇదైతే సాయంత్రం అనమాట, 4-5 కావచ్చు టైము. మీకు తెలిసిందే కదా, ప్రభ అంటే పాట కచేరీ పెడతారు కంపల్సరీ. పాట కచేరీ వాళ్ళు అయితే వచ్చారు. సో వాళ్ళకైతే ఒక హౌస్ సపరేట్గా ఇవ్వాలి కదా, వాళ్ళు రెడీ అవ్వటానికి, ఫుడ్ తినటానికి అని చెప్పి. మా ఇంటి బ్యాక్ సైడ్ మా పెద్దమామయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు అయితే ఇచ్చారు. ఇది సరదా తీసిన వీడియో అనమాట. శంకర్ ఉన్నాళ్ళే సైడ్ గోడ కాడ, అందుకని తీసాను. ఇలా యూజ్ అయింది.
ఇప్పుడు మా శ్రీవారు ఎంట్రీ ఇస్తారనమాట, చూసేయండి. పెద్ద అన్నీ నేనే మెయింటైన్ చేసేదన్నట్టు పూజలు కొట్టాడు. నాకైతే భలే నవ్వొచ్చింది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో సరదాగా గెస్ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను చెప్తాను కొంతసేపు ఆగి ఏం చెప్పాడో అని చెప్పి. వీళ్ళు మాట్లాడే మాటలకి ఆయన మేనేజర్ కార్ డ్రైవర్ తెలియదు కానీ దెబ్బకి బెదిరిపోయాడు. ఎందుకనబ్బా ఆ రోజు శంకర్ బాగా నచ్చాడు, ఆ షర్ట్ బాగున్నాడు యాక్చువల్లీ. ఎంతైనా మన సెలెక్షన్ కదా, బాగుంటుంది, బాగుండి తీరుతుంది. ఇంకా ఇది వచ్చేసాము సాయంత్రం అనమాట, 8 అలా అవుతుంది. అందరు రెడీ అయిపోయాము, ఫోటో సెక్షన్ పెట్టామన్నమాట గర్ల్స్ వాటికి. నేను మా కోసం కాదు, మా అత్తయ్య వాళ్ళ తోడుకోడళ్ళు వాళ్ళు ముగ్గురు, సో వాళ్ళు దిగాలంటే తీస్తున్నాము. అందులో మేము కూడా యాడ్ అయ్యాం అనమాట. ఇట్లా ఆపేసి డోర్లు వేసేసి ఇంకా టైం అయిందిగా ప్రభ దగ్గరికి వెళ్ళే టైము. అండ్ గుడి అయితే చాలా కలకల్లాడిపోతుంది. దాదాపు అందరు మార్నింగ్ వెళ్ళరు దర్శనం చేసుకోవడానికి గుడి దగ్గరికి. అందరు రెడీ అయ్యి ఇప్పుడు సాయంత్రం వెళ్తారు అనమాట. మేము పొద్దున వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తున్నాం గుడి దగ్గరికి. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. నా ఎంగేజ్మెంట్ అప్పుడు వేసుకున్నది అనమాట ఈ హాఫ్ శారీ, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నా. ఇంకా లోపల గుడి అయితే ఇలా ఉంటుంది అనమాట. అక్కడ రాములవారి గుడి అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము. మధ్యాహ్నం తిన్నాము, మజ్జిగ బస్తంటే మజ్జిగ తెచ్చుకున్నాం నేను నవ్య మీకు ఎప్పుడు తెలిసిన అమ్మాయి అనమాట. మళ్ళీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జనాలు చూసారు అంతమంది ఉన్నారు. ఈ జనాలలో మా బ్యాచ్ సగం కట్ అయిపోయి విడిపోయాం అనమాట. కొంతసేపు ఎత్తుక్కున్నాం అనుకో. ఇంకా నీ హంత వల్ల ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాను. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రావడం జరిగింది ప్రభ దగ్గరికి. సౌండ్ బాక్స్లు ఎన్ని పెట్టారు అసలు, పక్కన ఉంది కానీ వినపడకుండా పెట్టారు, అలా పెట్టారు. ఓ ఇదన్నమాట మా ఊరి హనుమాన్ జయంతి అయితే ఇలా జరిగింది. మీ ఊర్లో ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా డిలే అయిందనమాట వీడియో అయితే. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.